ఓకే. సుభాష్ గారు చెక్. థాంక్స్. ఇన్ని రోజులు ఇన్ని ఓడించలేక తెగ బాధపడిపోతున్నాను. అమ్మో, మీరు మా ఆవిడని సపోర్ట్ చేశారంటే ఇక నేను గెలిచినట్టే. అవును, ఇంత ఈజీగా ఎలా చెక్ పెట్టగలిగారండి? ఏ ఆటగాడికైనా మైండ్ ఫ్రెష్ గా ఉంటే ఆలోచనలు చురుకుగా వస్తాయి. రియలీ? అంటే ఇప్పుడు నువ్వు ఆనందపడే విషయం ఏదో జరిగిందనమాట. అవునే. ఏంటి అది? రవిని గుర్తుపట్టే మనిషి ఒకడు దొరికాడు. అవునా? ఎవరండి అతను? రవితో పాటు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. అతను ఒకసారి మా ఇంటికి వచ్చి లెటర్ కూడా ఇచ్చాడు. అతనికి మీరెలా తెలుసు? అసలు ఆ లెటర్ ఎవరు రాశారు? అదే చెప్తున్నాను. జైలు నుండి తనకన్నా ముందుగా ఆ ముసలివాడు రిలీజ్ అవుతున్నాడని రవి నాకు లెటర్ రాసి అతనితో పంపాడు, నన్ను టెన్షన్లో పెట్టడానికి. అది ఆదిత్య గారి కంటపడకుండా నేను చించేశాను. మంచి పని చేశావు. అయితే ఆ ముసలివాడు రవిని గుర్తుపెట్టాడా? అవును, ఈరోజే ఆ ముసలివాడు తన మనవరాలతో మా ఇంటికి వచ్చాడు. మా వారితో మాట్లాడుతుండగా రవి వచ్చాడు. రవిని అతను గుర్తుపట్టాడు, పలకరించాడు. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందనని రవి ఆ ముసలివాణ్ణి కొట్టి బయటికి పంపేశాడు. మంచి ఆధారమే దొరికింది. ఇప్పుడు ఆ రవిని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ రవి బయటపడితే అతనితో పాటు నేను కూడా బయటపడతాను. అప్పుడు ఆయన నన్ను అపార్థం చేసుకోవచ్చు. అలా అని ఎన్నాళ్ళు కష్టపడతావు? ఏదో ఒక రోజు ఈ విషయం బయటపడాల్సిందే కదా. ఆ అవకాశం ఇప్పుడొచ్చిందనుకో, మనం ఇంకా ఆలస్యం చేస్తే వాడు ఈ సాక్ష్యాన్ని కూడా నాశనం చేస్తాడు. ఏం జరిగినా సిద్ధంగా ఉండండి. ఆదిత్య గారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే జరిగిన దాంట్లో మీ తప్పు ఏమాత్రం లేదు కాబట్టి మీకు ఏ ప్రమాదం రాదు. అలా అనుకునే ముందుకు సాగాలి. మీరన్నట్లు ఆ రవిగడి పాపం పండాల్సిందే. ఏమండి, ఇంక మొదలు పెట్టండి మీ డిటెక్టివ్ పని. ఓకే, ఈ రోజు నుంచే ఆ రవిని ఫాలో అవుతాను. ఆ ముసలివాడి అడ్రస్ పట్టుకుంటాను. వాణ్ణే ఆదిత్య ముందు నిలబెడతాను. అప్పుడు కథ సుఖాంతం అవుతుంది. ఏది ఎలా జరగాలో నిర్ణయించేది మనం కాదుగా. ఆ పైవాడు నా కథని ఏ మలుపు తిప్పుతాడో. హలో తాత. ఒరేయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నీతో కబుర్లు చెప్పుకుందామని. చీచీ, నీ మొహం చూస్తేనే పాపం. అలాంటిది నీతో నాకు మాట్లా. రేయ్ ముసలాడా, మాటకు ముందరా వెనకరా తగిలిస్తున్నావు. అయినా పెద్దోడే కాబట్టి వదిలేస్తున్నాను. నీ టెన్షన్లో ఎంత మందు కొట్టినా మత్తే కట్టలేదురా. అందుకే ఫైనల్ గా హెచ్చరించిపోదామని వచ్చాను. నువ్వేంట్రా నన్ను హెచ్చరించేది? నీలాంటి వాళ్ళకి భయపడి నేను నిజాన్ని దాచేస్తాననుకున్నావా? అయితే నిజం చెప్పేస్తావా? ఆ, నిజం చెప్పేస్తావా? ఆ. రేయ్ ముసలాడా, నా గురించి నిజం చెప్పాలని చూసావా? నిన్నేం చేయను. నీ మనవరాలుంది కదా, అది నీకు దక్కదు. గుర్తుంచుకో. వద్దు తాతయ్య, నాకేదో భయంగా ఉంది. ఇంతవరకు సుభాష్ దగ్గర నుంచి ఎలాంటి ఫోను రాలేదేంటి? కుమారు రవి ఒక్కరే అనే విషయం ఆదిత్యకి తెలిసేలా చెప్పడానికి ఆ తాత ఎవిడెన్స్ ఒక్కటే సరిపోతుందా? ఏదో ఒకటి చేసి ఆ కుమార్ని రేపే బయటికి పంపే ఏర్పాట్లు చేస్తానన్నాడు. సుభాష్ ఏం చేస్తున్నాడో మరి. అంజలి, ఈరోజు పొద్దున జరిగింది ఇంకా మర్చిపోలేకపోతున్నావు కదూ? కంగారుగా ఉంది కదూ? నీకే కాదు, ఎవరికైనా ఆ పరిస్థితుల్లో అలాగే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తోంది? హమ్మయ్య అనిపించింది. అవునంజలి, మరి కాసేపు ఉంటే ఆ ముసలాడు నన్ను కూడా నమ్మించేవాడు. సమయానికి కుమార్ రావటం, వాణ్ణి కొట్టి బయటకు నెట్టేశాడు కాబట్టి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. నువ్వు చెప్పు, చేదు తినగా తినగా తీగ మారుతుంది కదా. అప్పుడు కుమార్కి నాకు స్నేహం చెడిపోతుంది కదా. అయితే మీరింకా కుమార్ని నమ్ముతున్నారా? తప్పకుండా. మరి అవతలి వాళ్ళ వాదన వినరా? అందులో నిజాయితీ ఉందని అనిపించినప్పుడు వింటాను. టైం వేస్ట్ అనుకుంటే విన్ను. మన టైం బాగుండక ఆ ముసలివాడే కరెక్ట్ అనుకోండి, అప్పుడు నష్టపోయేది మనమే కదా.
అదిగో మళ్ళీ మొదటికే వస్తున్నావు. ఆ కుమార్ అంటే నీకెప్పుడు చిరాకే. అందుకే ఆ ముసలాడి మాటలే నమ్ముతున్నావు. కాదు, ఆ ముసలివాడే కరెక్టు. సాక్ష్యాలు లేవు కదా. చూడండి, మనస్సాక్షికి మించిన సాక్ష్యాలుండవు. అది మీకు అనుభవంతో తెలుస్తుంది. మీరు నన్ను నమ్మాలి. నువ్వెన్ని చెప్పినా కుమార్ నా దృష్టిలో మంచివాడే, నమ్మకస్తుడే. దట్స్ ఆల్. హలో, ఆదిత్య గారు ఉన్నారండి? లేరమ్మా. నువ్వెవరు? నా పేరు మల్లి అండి. ఆదిత్య గారితో అర్జెంటుగా మాట్లాడాలి. ఆదిత్య మా అబ్బాయే, బయటికెళ్ళాడు. ఏమన్నా చెప్పమంటావమ్మా? అర్జెంట్ సార్, ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూడమ్మా, అలాంటిది ఏదైనా ఉంటే నాతో చెప్పు. నీకు అభ్యంతరం లేకపోతేనే సుమా. సార్, నేను మేము మీ ఇంటికి వచ్చాం. గొడవ కూడా జరిగింది. అవును, ఏదో జరిగిందని విన్నాను. ఏంటది? మా తాతయ్య నా రవి బాగా కొట్టాడు. తన గురించి చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అతను మంచివాడు కాదు సార్. అమ్మాయి గారికి అన్యాయం చేయాలని చూస్తున్నాడు సార్. హలో, సారీ సార్, ఈ అమ్మాయి పిచ్చిది, ఏదేదో మాట్లాడుతుంది. క్షమించండి సార్. ఈ ఒక్క రాత్రికి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటే నా పని పూర్తయినట్టే. ఏం జరుగుతుంది ఇంట్లో? ఇందాక ఫోన్లో రవి మంచివాడు కాదు అని ఎవరో అమ్మాయి చెప్తుంది. ఆఖర్లో మాట్లాడిన గొంతు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది. అసలు నిన్న గొడవ జరిగింది కుమార్కి, ఎవరో ముసలవాడికి అని విన్నాను. మరి ఈ రవి ఎవరు? అమ్మాయి గారికి అన్యాయం జరుగుతుంది అంటుంది. అమ్మాయి గారంటే పార్వతా, అంజలా? ఏం అర్థం కాకుండా ఉంది. మంచినీళ్ళు తీసుకోండి మావయ్య. ఆ. అమ్మా, రవి మంచివాడు కాదా తల్లి? కాదు కాదు కాదు, ఎవరు నా మాట నమ్మరేంటి? ఆ రవి చీడపురుగు లాంటివాడు. ఎంతో మంది జీవితాల్ని నాశనం చేశాడు. ఇప్పుడు పార్వతిని పెళ్లి చేసుకుని ఆమె బతుకు బండపాలు చేస్తాడు. పార్వతిని చేసుకుపోయేది కుమార్ కదమ్మా. అంటే ఆ రవి కుమార్ ఒకరేనా? అంజలి, ఒక్క క్షణం ఇలా కూర్చోమ్మా. కూర్చోమ్మా, కూర్చో. ఇప్పుడు చెప్పు, రవి అనేవాడు నీకెప్పటి నుంచి తెలుసు? అతనంటే నీకెందుకు ద్వేషం? చాలా తప్పు చేస్తున్నావమ్మా. అవును, నువ్వు ఇలా మౌనంగా ఉండి చాలా తప్పు చేస్తున్నావమ్మా. ఎన్నో నిజాలు నీలో దాచేస్తున్నావు. దొంగల్ని తలెత్తుకు తిరిగేలా చేస్తున్నావు. ఇప్పటికైనా మాట్లాడు. ఆ రవెవరు? అతని విషయంలో పదే పదే మమ్మల్ని ఎందుకు హెచ్చరిస్తున్నావు? మావయ్య, అది చెప్పమ్మా. నీ కన్నతండ్రి లాంటి వాడిని, నీకెలాంటి ఆపద రాకుండా చూసుకునే బాధ్యత నాది. చెప్పమ్మా, అసలు ఈ రవి ఎవరు? అతను చేస్తున్న మోసం ఏమిటి? చెప్తాను మావయ్య, చెప్తాను. నా సంసారం ఏమైపోయినా పర్వాలేదు, కానీ పార్వతికి మాత్రం అన్యాయం జరగకూడదు. అందుకే చెప్తాను. అసలేం జరిగిందంటే,
జరిగింది చెప్పావుగా, ఇక జరగాల్సిందే జరుగుతుంది. ఏయ్ ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ? చూసావుగా, అన్నమాట ప్రకారం కరెక్ట్ టైంకి వచ్చేసాను. ఏయ్ ఆగో, ఈ రోజు నువ్వు నా బ్యాలెన్స్ రికవరీ చేసి తీరాల్సిందే, ప్రామిస్. ఆ తర్వాత నీ కంటికి ఎప్పుడూ కనిపించను. జరిగిందో మధురానుభూతి అనుకుని కాలం గడిపేస్తాను. రవి, అనవసరంగా కళ్ళలు కనుకో. నీ పాపం పండింది. నువ్వు దొరికిపోవడం ఖాయం. ఎప్పుడో ఎవరికో దొరికిపోవడం కాదు, ఇదివరకే నీకు దొరికిపోయాను. అందుకే దీపం చుట్టూ తిరిగే పురుగులా నీ చుట్టూ తిరుగుతున్నాను. నిజమే, నువ్వు దీపం చుట్టూ తిరిగే పురుగువే. ఏదో ఒక నిమిషంలో ఆ నిప్పులని పడి కాలిపోతావు. నా సంగతి వదిలే, ఫస్ట్ మన సంగతి చెప్పు. లొంగిపోతున్నావా లేదా? ఈ జన్మలో జరగదు. మొండితనం వద్దంజలి, ఆ తర్వాత నీకే లాస్. ఆ ఏం జరిగినా సరే నేను భయపడ్ను. తెలుసు, నువ్వు ఇంక తెగిస్తున్నావని నాకు బాగా అర్థమైంది. అందుకే ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని మరీ వచ్చాను. కమాన్ యార్. యో! అంకుల్, మీరు ఎంతసేపు అయింది వచ్చి? రాజమండ్రి నుంచి ఆంటీని పర్వతం తీసుకొచ్చారా? ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తున్నా నాకే తెలియదు. పోరా బయటికి. అయ్యో, ఏమిటండి ఇది? కాబోయే అల్లుడిని చేసేసుకుంటారా? అసలు దీనికి అందరి కారణం ఈ రాక్షసే. ఏదో నూరు పోస్తుంటుంది. ఏం చెప్పావే అబద్ధాలు కోరదారా? నోర్మై, అమ్మాయిని మరొక మాట అన్నావంటే చంపేస్తాను. అంజలంటే ఎవరనుకున్నావే? దేవతే. వీడే దుర్మార్గుడు. మంచివాడిలాగా నాటకం ఆడుతూ పార్వతి జీవితం నాశనం చేయాలనుకుంటుంటే ఆపాలని ప్రయత్నం చేసిందే నా కోడలు. ఇది కుమార్ దుర్మార్గుడు అని చెప్తే నమ్మేస్తారా? వీడి పేరు కుమార్ కాదే, రవి. వీడు వచ్చింది హైదరాబాద్ సెంట్రల్ జైలు నుంచి. ఈ విషయం అమ్మాయికి ముందే తెలుసు. ఆగండి, ఆ తర్వాత నేను చెప్తాను. ఎందుకంటే అత్తగారు డౌట్లు క్లియర్ చేయాలి కదా. చూడండి అత్తగారు, నేను దొంగని, దుర్మార్గుని, ఖూనీలు కూడా చేశాను. ఎంతో మంది అమ్మాయిలను అన్యాయం చేశాను. పైగా జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్ మీద బయటకు వచ్చాను. ఎందుకో తెలుసా? నేను చెప్తాను. ఎందుకంటే గతంలో ప్రేమించినట్టు నటించి నీ వల్లోంచి తప్పించుకున్న అంజలి మీద కక్ష తీర్చుకోవడానికి ఇప్పుడే సుభాష్ ద్వారా మొత్తం తెలిసింది. అబ్బా ఆదిత్య, నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. నిజమే, అంజలిని నేను సాధించాలనే వచ్చాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అంజలి నేను ప్రేమించుకున్నాం. పార్కుల్లో, సినిమాల్లో, ఎక్కడ పడితే అక్కడ మేమే ఉండేవాళ్ళం. అలాంటి అంజలి నువ్వు పెళ్లి చేసుకోవచ్చా? తప్పు కదా. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఇంత డీటెయిల్ గా తన గురించి తెలిసిన తర్వాత కూడా నువ్వు మౌనంగా ఉండొచ్చా? అందుకే ఆదిత్య, అంజలిని మెడబెట్టుకొని గంటేసాయి. రేయ్, గెంటాల్సింది అంజలి కాదు, నిన్ను. బయటికి కాదు, జైల్లోకి. కానీ నువ్వు నమ్మించావు, నేను నమ్మాను. ఈ తప్పులో ఇద్దరిది భాగం ఉంది. నా అంజలిని ప్రత్యక్షంగా నువ్వు, పరోక్షంగా నేను ఇద్దరం ఏడిపించావు. అందుకే నిన్నేమనకుండా వదిలేస్తున్నాను. దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో ప్లీజ్. నువ్వింకా నిలబడితే నాలో రాక్షసుని చూస్తావు. గెట్ అవుట్. ఓకే ఆదిత్య, అలాగే వెళ్ళిపోతాను. బాయ్. అంజలి, వచ్చే జన్మలో నీ బ్యాలెన్స్ క్లియర్ చేసుకుంటాను. ఏయ్, గెట్ అవుట్. మిస్టర్ రవి, ఒక ఉన్నతాధికారి ఇంట్లో న్యూసెన్స్ చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఆదిత్య నన్ను వెళ్ళిపోమన్నాడే. రేయ్, నిన్ను వెళ్ళిపోమంది ఇంట్లోంచి కాదురా, మా మనసులోంచి. గెట్ అవుట్. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. రవి, నీ బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది. అక్కడ సెంట్రల్ జైలు నీ కోసం వెయిట్ చేస్తుంది. అన్నయ్య, చూసావా,
అందరూ నన్ను ఒంటరి చేసి అలా ఆడిస్తున్నారు. ఇదిగో మా అన్నయ్య చేశాడు, నన్ను ఇంకా సేఫ్ గా తీసుకెళ్తాడు. పదన్నయ్య వెళ్దాం. అన్నయ్య ఛీ, నన్ను అలా పిలవకరా. నువ్వు అన్నయ్య ఇంకా మారలేదు. అక్కడ అన్నయ్యని సిద్ధుని కూడా అరెస్ట్ చేశారు. కంపెనీలో పెద్ద ఫ్రాడ్ చేస్తుంటే వర్కర్స్ పట్టుకున్నారు. అన్నయ్య బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది. చావండి, జైల్లో పడి చావండి రా. ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళండి. అమ్మా అంజలి, వీడి దుర్మార్గం గురించి నాకు ఒక్క మాట చెప్పినా ఇంతవరకు రానిచ్చేవాడిని కాదు కదమ్మా. సీతమ్మలా అంత సహనంగా ఎలా ఉన్నావమ్మా? క్షమించద్దమ్మా. మమ్మల్ని మా కుటుంబాన్ని ఎప్పటికీ క్షమించద్దు. శపించమ్మా, శపించు. అమ్మా అంజలి, నీ మంచితనానికి చేతులెత్తి దండం పెట్టాలనుంది. కానీ ఆయుష్ తగ్గిపోతుందని ఆ పని చేయడం లేదు. నిన్ను క్షమించమని అడగడానికి సిగ్గుపడుతున్నాను. అయ్యో అత్తయ్య, అలా అనకండి. మీరు మా అమ్మతో సమానం. ఓనిలే అమ్మా, ఈసారి మీ అమ్మగారు వచ్చేసరికి మీ ఇద్దరు ఇలా కలిసిమెలిసి ఉండడం చూసి ఆవిడ చాలా ఆనందిస్తారు. ఏమండి, మీరు చాలా గొప్పవారని తెలుసు. మీ దగ్గర ఈ విషయాలన్నీ దాచినందుకు నన్ను క్షమించండి. మన మధ్య క్షమాపణలేంటి? ఉమ్, 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 ఉమ్. ఆ? ఈ క్షమాపణతోనే కార్యం చేస్తారా? ఇంత కష్టపడి ఈ విషయాన్ని ఒక కొలిక్కి తెస్తే మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. అబ్బా, ఆకలి దంచేస్తోందండి. ఏమండి, మీకెప్పుడు తిండిగొడువేనా? ఉమ్. సుభాష్, రేపు మీకు బ్రహ్మాండమైన డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాను. ఓ, రేపే? అయితే రేపటి కోసం భోజనం చేయకుండా వెయిట్ చేస్తుంటాను.